ఈరోజు కథ రాక్షసుడి శబదం. చంద్రశీల రాజ్యం రాజు విక్రమసేనుడు భోగలాలసుడు. పరిపాలన విషయాలు పట్టించుకునేవాడు కాదు. అందువలన పరిపాలనా భారం మంత్రులు వహించవలసి వచ్చింది. సహజంగానే అశ్రిత పక్షపాతం, లంచగొండితనం అధికమయ్యాయి. ఆ రాజ్యంలో సింహబలుడనే యువకుడు ఉండేవాడు. వాడికి నా అన్న వారెవరూ లేరు. అయినా కష్టపడి విద్యనభ్యసించడమే కాకుండా సైన్యంలో చేరేందుకు అవసరమైన క్షేత్ర విద్యలతో కూడా శిక్షణ పొందాడు. ఆ తర్వాత రాజస్థానంలో ఉద్యోగం కోసం మహారాజును దర్శించటానికి వెళ్ళాడు. అయితే అతడికి ఆ అవకాశం దక్కలేదు. లంచం అడిగిన మంత్రులు అతడి పేదరికం గుర్తించి సభలోకి కూడా రాకుండా గెంటించి వేశారు. మనస్తాపం చెందిన సింహబలుడికి మహారాజు మీద, మంత్రుల మీద జుగుప్స కలిగింది. దాంతో వాడిక మరి ఉద్యోగ ప్రయత్నం చేయక వేటాడి జీవనం కొనసాగించాలని నిశ్చయించుకున్నాడు. ధనుర్బాణాలు ధరించి వాడు రాజ్య సరిహద్దుల్లో ఉన్న దండకారణ్యంలో జంతువులను వేటాడి కడుపు నింపుకోసాగాడు. కొద్ది రోజులు గడిచాయి. విక్రమసేనుడికి ఆరోగ్యం పాడైంది. రాజవైద్యులు పరీక్షించి ఏవో మందులిచ్చారు. గుణం కనిపించలేదు. ఆ సమయాన రత్నాకరుడనే వృద్ధ వైద్యుడు రాజును పరీక్షించి, మహారాజా, అమృతవల్లి అనే వనమూలికతో ఈ వ్యాధిని నయం చేయించవచ్చు. అయితే ఆ మూలికను సంపాదించటం మాత్రం చాలా కష్టం అన్నాడు. అక్కడే ఉన్న విక్రమసేనుడి కుమారుడు అగ్నిసేనుడు రత్నాకరుడితో, ఆ వనమూలిక ఎలా ఉంటుందో, ఏ ప్రాంతాన దొరుకుతుందో చెప్పండి. దాన్ని ఎన్ని కష్టాలనైనా ఓర్చి నేను తేగలను అన్నాడు. దాంతో అప్పుడు రత్నాకరుడు ఆ వనమూలిక ఎలా ఉండేది వర్ణించి, ఆ మూలిక దండకారణ్యంలోని తూర్పు ప్రాంతాన గల కొండల్లో లభించగలదని చెప్పాడు. దండకారణ్యం ఎంతటి భయంకరమైనదో చంద్రశిల రాజ్యంలో వారందరికీ తెలుసు. ఒకసారి యువరాజు అగ్నిసేనుడు తెగించి కొందరు భటులతో ఆ ప్రాంతాలకు వేటకు పోయి, వేటమాట అలా ఉంచి అక్కడి క్రూరముగాలు విషసర్పాల బారిన పడకుండా కొన ప్రాణాలతో పారిపోయి వచ్చాడు. ఆ సమయంలో అతడికి ఆటవికుల ద్వారా అతి నిర్భయుడు అయిన సింహబలుణ్ణి గురించి తెలిసింది. అగ్నిసేనుడు భటులను పంపి సింహబలుణ్ణి పిలిపించాడు. వాడికి అప్పటికే అగ్నిసేనుడి గురించి తెలుసు. తండ్రి భోగలాలసుడైతే ఇతడు ప్రజల క్షేమం ఏమాత్రం పట్టించుకొని క్రూరుడు. అగ్నిసేనుడు సింహబలుడికి తగు మర్యాదలు చేసి, సింహబల, మహారాజు వ్యాధిగ్రస్తుడన్న సంగతి నువ్వు ఎరిగే ఉంటావు. అమృతవల్లి అనే మూలిక ద్వారా ఆయన వ్యాధిని కుదర్చవచ్చునని వైద్యుడు చెప్పాడు. దాన్ని సంపాదించేందుకు నువ్వు సాయపడాలి. నువ్వు కోరిన ధనం ఇస్తాను అని వైద్యుడు చెప్పిన వివరాలన్నీ అతడికి చెప్పాడు. దానికి సింహబలుడు, యువరాజా, ధనం మాట అలా ఉంచండి. నా దృష్టిలో పరోపకారాన్ని మించిన సంపదలు ఏవీ లేవనుకుంటాను. మీకు తప్పక సాయం చేస్తాను అన్నాడు. మర్నాడు ఇద్దరు అశ్వాలను అధిరోహించి దండకారణ్యం చేరారు. సింహబలుడు ముందు అశ్వాన్ని నడిపిస్తూ అక్కడక్కడ తమ మార్గానికి అడ్డుగా ఉన్న పొదలను నరికి మార్గం సుగమనం చేయసాగాడు. అలాంటి సమయాలలో సర్పాలు బుసలు కొడుతూ దాపులనున్న మహావృక్షాలపైకి పాకి వెళ్ళిపోయాయి. 4 రోజుల ప్రయాణం తర్వాత వాళ్ళు ఒక సాయం సమయంలో వైద్యుడు చెప్పిన తూర్పు కొండ ప్రాంతానికి చేరారు. సింహబలుడు ఉత్సాహంగా, యువరాజా, మనం ఇప్పుడు వైద్యుడు చెప్పిన ప్రదేశానికి వచ్చాం. ఆయన వర్ణించిన ప్రకారం అమృతవల్లి 1 అడుగు కన్నా ఎత్తు పెరగని మొక్క. గుర్రాల మీద ఉండి దాన్ని గుర్తించడం కష్టం. వనం కాలినడకన వనమంతా తిరిగితే ఈ చుట్టుపక్కల దాని గురించి తెలుసుకోవచ్చు. నిదానంగా వెతుకుదాం అన్నాడు. ఇద్దరు అశ్వాల మీద నుంచి దిగి వాటిని ఒక చెట్టుకు కట్టివేసి అమృతవల్లి కోసం వెతకసాగారు. అయితే వాళ్ళు గమనించని విషయం ఏమిటంటే, అక్కడికి దాపులనే ఉన్న కొండ గుహల్లో రక్త తర్పణుడనే రాక్షసుడున్నాడన్న సంగతి. ఈ రక్తతర్పణుడు రాక్షసుల్లో అత్యుత్తమ జాతికి చెందినవాడు. వాడి పూర్వీకులు దండకారణ్యాన్ని ఏలినవాళ్ళు.
తక్కువ జాతి రాక్షసుల్లాగా దొరికిన ఏ జంతువునో తిని ఆకలి చల్లార్చుకోవడం వాడికి అవమానకరంగా తోచేది. ఈ లోకాన్ని వదిలిపోయే ముందు ఏదో ఒకనాడు ఒక మనిషిని తిని తీరాలన్నది వాడి శపథం చేశాడు. వాడికిప్పుడు ఒకరు కాదు, ఇద్దరు మనుషులు కంటబడటంతో ఒళ్ళు పొంగిపోయి తను కూర్చున్న పెద్ద బండరాయి మీద నుంచి భీంకరంగా హూంకరిస్తూ కిందికి దూకి వాళ్ళకేసి పరిగెత్తుకు రాసాగాడు. వాడి హూంకారం వింటూనే సింహబలుడు, యువరాజు, అగ్నిసేనుడు నిలువెల్ల కంపించిపోయారు. అగ్నిసేనుడు మూర్ఛపోబోతుండగా వాడిలా ఊగిపోతూ, సింహబల, ఇప్పుడేది దారి? ఆ ముసలి వైద్యుడు మనల్ని రాక్షసులకు ఆహారంగా వెయ్యడానికి అమృతవల్లి కట్టుకథ అల్లాడని నా అనుమానం. మనం ఇప్పుడిలా భగవంతుడే రక్షించాలి అన్నాడు సింహబలుడు. అగ్నిసేనుడు నేలబడకుండా గట్టిగా పట్టుకొని, యువరాజా, మీ తండ్రి గారి భోగలాలసత్వంతో పాటు మీ క్రూరత్వం కూడా రాజ్యంలో అందరూ ఎరిగిందే. ఈ రాక్షసుడు మహాక్రూరుడని గతంలో విన్నాను. ఇప్పుడు మన రక్షణా భారం భగవంతుడికి అప్పగించేందుకు తగిన వ్యవధి లేదు. వర నుంచి కత్తి దూయండి అంటూ విల్లుల్లో సంధించేందుకు బాణాన్ని అందుకోబోయాడు. అంతలో రాక్షసుడు వాళ్లను సమీపించి బాణం గురిచూస్తున్న సింహబలుణ్ణి, వెనక్కు పారిపోజూస్తున్న యువరాజు అగ్నిసేనుణ్ణి చెరొక చేత్తో పైకెత్తి పట్టుకుని, ఆహా, నా శపథం ఫలించింది. అయితే తాళవృక్షమంత ధర్మ సందేహం కాలధర్మం చెందే లోపలనే తినదలిచింది ఒక మనిషిని. కానీ ఇప్పుడు ఇద్దరు దొరికారు, ఏం చేయాలి అంటూ ఇద్దరికేసి తల తిప్పుతూ చూడసాగాడు. అప్పుడు సింహబలుడు, రాక్షసోత్తమా, నీకు ధర్మాధర్మ విచక్షణ జ్ఞానం ఉన్నందుకు చాలా ఆనందిస్తున్నాను. చావు బ్రతుకుల మధ్య ఉన్న చంద్రశిల రాజ్యం రాజుకు చికిత్స చేసేందుకు అమృతవల్లి అనే మూలిక కోసం ఇక్కడికి వచ్చాం. ఆయన ఆ రాజ్య యువరాజు. ఆ మూలిక ఎక్కడ దొరుకుతుందో చెబితే దాన్ని తీసుకొని యువరాజు వెళ్ళిపోతాడు. అప్పుడు నువ్వు నన్ను తినవచ్చు. నీ శపథం ఏ భంగపాటు కలగదు అన్నాడు. వెంటనే రాక్షసుడు వాళ్ళిద్దరినీ కిందికి దించి సింహబలుడితో, ఆ అమృతవల్లి మూలిక ఈ ప్రాంతాలనే ఉన్నది, ఇస్తాను. ఇప్పుడు నాకు మరొక సందేహం కలుగుతుంది. లోకంలో కన్నవాళ్ల కోసం పిల్లలు త్యాగాలు చేయటం పరిపాటి. అటువంటిది ఈ యువరాజు సామాన్య పౌరుడివైన నిన్ను బలిపెట్టి తన ప్రాణాలు కాపాడుకోవటం ధర్మమవుతుందా అన్నాడు. ఆ మరుక్షణం అగ్నిసేనుడు రెండు చేతులతో రాక్షసుడి పాదాలు పట్టుకుని, రాక్షసేంద్ర, మీ మాటలతో నా కళ్ళు తెరిపించారు. మా రాజ్య ప్రజలు నా తండ్రి భోగలాలసత్వానికి అసహ్యించుకుంటారు, నా క్రూరత్వాన్ని ద్వేషిస్తారు. ఇది తెలిసే పాలకుడు సామాన్య ప్రజలను విశ్వసించే ధర్మాధర్మాలకు అతీతుడని అహంకరించాను. దయ ఉంచి అమృతవల్లి మూలికను సింహబలుడికిచ్చి నన్ను భక్షించండి అన్నాడు. ఇది వింటూనే రాక్షసుడు చుట్టుపక్కల గల చెట్టు చేమలు ఊగిపోయేలా వికవికమంటూ పెద్దగా నవ్వి, నువ్వనే దయ, దానితో పాటు జాలి, కరుణ అనేవి రాక్షస నైజానికి విరుద్ధం, పాటించనివి కూడా. అయినా మీకోసం నా నైజాన్ని త్యాగం చేస్తున్నాను, రండి అంటూ వాళ్లను కొంత దూరం తీసుకుపోయి అక్కడ ఉన్న పొదల్లో నుంచి అడుగు ఎత్తులో ఉన్న అమృతవల్లి మూలికల పాదులను వేళ్లతో సహా పెకిలించి వాళ్లకు ఇస్తూ, ఒకటి కాదు రెండు తీసుకుపోండి. అయితే నా శపథంగానే మిగిలిపోయింది. ఇందుకు కారణం ఏదో రాక్షస స్వభావ విరుద్ధమైన దుష్కార్యం చేసి ఉంటాను అని పెద్దగా నిట్టూర్చు గుహలోకి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత సింహబలుడు, యువరాజు పరమానందంతో తమ తమ అశ్వాలను అధిరోహించి నగరం కేసి బయలుదేరారు. కథ సమాప్తం. తరువాతి కథ తండ్రి కోరిక. పూర్వం సమీరుడనే ఆయనకు 3 కొడుకులు, 1 కూతురు ఉండేవారు. కడగొట్టుదైన సత్యవతి 3 ఏళ్ల ప్రాయంలో ఉన్నప్పుడు సమీరుడి భార్య విషజ్వరంతో కన్నుమూసింది. ఆ సమయంలో సమీరుడు వర్తకపు పనుల మీద ద్వీపాంతరంలో ఉన్నాడు. కొన్నాళ్లకు తిరిగి వచ్చిన సమీరుడు జరిగింది తెలుసుకొని బిడ్డలను హక్కున చేర్చుకొని బావురుమన్నాడు.
ఆ తర్వాత ఆయన నౌకర్లు ఉన్నప్పటికీ స్వయంగా పిల్లల ఆలనా పాలనా చూసుకుంటూ వ్యాపారం గురించి పూర్తిగా మర్చిపోయాడు. అందువల్ల పోటీ తప్పనిసరి అయిన వజ్రాల వర్తకంలో సమీరుడికి ఉన్న ఆస్తిపాస్తులు తరిగిపోయే పరిస్థితి ఏర్పడింది. సమీరుడు ఇది గుర్తించి వెంటనే తిరిగి వ్యాపారం పనుల మీద బయలుదేరేందుకు ఏర్పాటు చేసుకోసాగాడు. ఆ సమయంలో గోదావరి పుష్కరాలు వచ్చాయి. ఆయన కూతురు సత్యవతిని వెంట పెట్టుకొని పుష్కర స్నానాలకు బయలుదేరాడు. ఆ పని ముగించుకొని తిరిగి వచ్చిన సమీరుడు ఇంట ప్రవేశిస్తూనే సత్యవతి అమ్మ సత్యవతి అంటూ కుప్పకూలిపోయాడు. ఏమైంది నాన్న, చెల్లెలు ఏది అని చుట్టుముట్టిన కొడుకులతో ఇంకెక్కడి చెల్లెలు బాబు, ఆ పుష్కరాల్లో ఎటో తప్పిపోయింది అన్నాడు. ఇది జరిగిన కొద్ది వారాల తర్వాత సమీరుడు కొడుకుల బాధ్యత నౌకర్లకు అప్పగించి ఓడలో దీపాంతరాలకు వెళ్ళిపోయాడు. 10 ఏళ్లు గడిచిపోయాయి. 3 కొడుకులు బాగా పెద్దవాళ్ళయ్యారు. ఈ 10 ఏళ్ల కాలంలో సమీరుడు 10 రోజులు కూడా ఇంటి పట్టున గడిపి ఎరుగడు. దివారాత్రులు సమీరుడికి సముద్రం మీదే గడిచిపోయాయి. ఇలా ఉండగా ఒకసారి కొడుకులను చూడవచ్చిన సమీరుడు 3 కొడుకులను దగ్గరకు పిలిచి, నాయనలారా, ఈ వజ్రాల వర్తకం వల్ల నా జీవితంలో ఎక్కువ కాలం సముద్రం మీదే గడిచిపోయింది. ఏ తుఫాను దెబ్బకో నా బతుకు కూడా ఏదో ఒకనాడు సముద్రం పాలు కాక తప్పదేమో. ఒకవేళ అలా జరిగితే మేడ మీది ఉత్తరపు గదిలో ఒక పాత భోషాణం ఉంది. దాన్ని తెరిచి చూడండి. నా తనంతరం మాత్రమే ఉత్తరపు గది తలుపులు తెరవాలి సుమా. ఒక ముఖ్య విషయం, తోడబుట్టిన వారి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడటం ఉత్తమోత్తమ ధర్మం అనిపించుకుంటుంది అని హితబోధ చేసి రొండిన ఉన్న ఉత్తరపు గది తాళం చెవిని వాళ్ళకి ఇచ్చాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు సమీరుడు వర్తకం పని మీద మరొకసారి బయలుదేరి వెళ్ళాడు. అతడెక్కిన ఓడ సముద్రం మధ్యలో పెను తుఫానులకు గురి అయి మునిగిపోయింది. ప్రయాణికులందరూ నీటిపాలు కాగా 2 కళాసులు మాత్రమే ఓడ కొయ్యల ఆధారంగా బతికి బయటపడ్డారు. వాళ్ల ద్వారా సమీరుడి కొడుకులకు తండ్రి మరణ వార్త తెలిసింది. సమీరుడి 3 కొడుకులు ఈ దుర్వార్త విని చాలా దుఃఖించి ఏడ్చారు. పెద్దవాడు 2 తమ్ములతో ఇలా జరగవచ్చునని ముందే శంకించిన నాన్నగారు మనకు ఉత్తరపు గది తాళం చెవి ఇచ్చారు. మనం వెళ్ళి ఆ గదిలోని భోషాణంలో ఏముందో చూసి ఆయన చివరి కోరిక నెరవేరుద్దాం అన్నాడు. 3 అన్నదమ్ములు ఉత్తరపు గది తలుపులు తెరిచి భోషాణం తలుపు పైకెత్తి లోపలికి చూశారు. భోషాణం వెక్కిరిస్తున్నట్టుగా బోసిగా ఉంది. వాళ్ళు ఊహించినట్టుగా అందులో డబ్బు బంగారమో ఏమీ లేదు. ఒక చిన్న కాగితం ముక్క మాత్రం ఉంది. ఆ ఉత్తరం చదివి 3 విస్తుపోయారు. అందులో సమీరుడు, సిరిపురంలో ఉండే భూపతి అనే ఆయన నా బాల్యమిత్రుడు. ఆయన కుమార్తెకు మీ సొంత ఖర్చులతో వివాహం జరిపించండి. మీ తండ్రిగా అదే నా చివరి కోరిక అని ఉన్నది. ఆ రాత్రి అన్నదమ్ములెవ్వరికీ కంటి మీద కొనుక్కులేదు. పెద్దవాడు కోపం పట్టలేక మనసులో ఈయన ఏమన్నా తండ్రి చేతికి చిల్లి గవ్వ కూడా ఇవ్వకుండా సముద్రం పాలైపోయాడు. ఇప్పుడు ఎవరింటి ఆడపిల్లకు పెళ్లి చేసి ఆయన కోరిక తీర్చడానికి, తమ్ముళ్లకు ఏదైనా బతుకు తెరువు చూపించడానికి నేనేమైనా మతిమాలిన వాడినా అనుకుని రాత్రికి రాత్రి ఎటో వెళ్ళిపోయాడు. తెల్లవారాక తమ అన్న ఇల్లొదిలిపోయాడని గ్రహించారు 2 అన్నదమ్ములు. అప్పుడు చిన్నవాడు రెండోవాడితో, మనమైనా నాన్న చివరి కోరిక తీర్చుదాం. ఈ ఇల్లు అమ్మి వచ్చిన డబ్బుతో భూపతి కూతురు పెళ్లి చేద్దాం. ఆ తర్వాత ఎక్కడైనా నౌకరీకి కుదిరి మనం బతుకుదాం అన్నాడు. ఇందుకు రెండోవాడు సరేనన్నాడు. ఆ తర్వాత 2 వారం తిరగకుండానే ఇల్లమ్మి ఆ డబ్బుతో సిరిపురం బయలుదేరారు. సాయంకాలానికి వాళ్ళకొక చిన్న గ్రామం చేరారు. గ్రామాధికారి ఇంటి ముందు ఏదో పంచాయతీ జరుగుతూ ఉంది. వాళ్ళు అక్కడికి వెళ్ళారు. 2 యువకులు, ఒక వృద్ధురాలు తీర్పు కోసం నిలబడి ఉన్నారు. జనంలో ఒక్కడిని విషయం ఏమిటని అడిగారు అన్నదమ్ములు. దానికి వాడు, ఆ ముసలావిడకు 2 కొడుకులతో పాటు పెళ్ళిడుకొచ్చిన కూతురు ఉంది. తండ్రి బతుకుండగా అందరూ కలిసిమెలిసి ఉన్నారు. ఆయన పోగానే ఆస్తిని కొడుకులు 2 పంచుకొని తల్లిని చెల్లిని వదిలి వెళ్ళిపోయారు.
తండ్రి మాట ఇచ్చిన ప్రకారం చెల్లికి పెళ్లి చేయమంటుంది తల్లి. వాళ్ళు మాత్రం ఉన్నదంతా ఖర్చు చేసి అలా పెళ్లి చేస్తే మా పిల్లల గతేం కాను అంటూ మొండికేస్తున్నారు. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలా అని పంచాయతీదారులు చర్చిస్తున్నారు అని చెప్పాడు. అన్నదమ్ములిద్దరూ అక్కడి నుంచి బయలుదేరి ఒక పూటకోళ్ళ ఇంట్లో భోజనం చేసి ఆ రాత్రి అక్కడే పడుకున్నారు. రెండో వాడికి తెగని ఆలోచనలతో ఎంతకు నిద్ర పట్టలేదు. వాడు చివరకు ముసలావిడ కొడుకులు సొంత చెల్లెలకే పెళ్లి చేయడానికి ససేమీరా అంటున్నప్పుడు ఎవరో ముక్కుముఖం తెలియని సిరిపురం భూపతి కూతురుకు ఇల్లమ్మిన డబ్బుతో పెళ్ళెందుకు చేయాలి? ఉన్న కాస్త డబ్బు పరాయి వాళ్ల కోసం ఖర్చు పెట్టకుండా దాంతో ఏ వ్యాపారమూ చేసి సుఖంగా బతకవచ్చు అని నిర్ణయించుకొని డబ్బు సంచితో రాత్రికి రాత్రే ఏటో పారిపోయాడు. తెల్లవారి నిద్ర లేచిన మూడో వాడికి అన్న గాని డబ్బు సంచి గాని కనబడకపోయేసరికి సంగతి అర్థమైంది. వాడు భారమంతా దేవుడి మీద వేసి సిరిపురం బయలుదేరాడు. 2 రోజుల కాలినడకన తర్వాత చిన్నవాడు సిరిపురం చేరుకున్నాడు. వాడు వాకబు చేసి భూపతి ఇల్లు తెలుసుకున్నాడు. ఆయన ఉంటున్న 4 అంతస్తుల మేడ చూసి ఇంత ధనవంతుడి కూతురుకు నేనేమిటి పెళ్లి చేయటం అనుకుంటూ ఆశ్చర్యపోయాడు. తర్వాత వాడు మేడగుమ్మాన్ని సమీపించి భూపతి గారు అని పిలిచేసరికి ఒక వయసు పైబడ్డ ఆజానుబాహువు తలుపు తెరిచి భూపతిని నేనే, ఏం కావాలి అని అడిగాడు. నేను సమీరుడనే ఆయన 3వ కొడుకును. మా నాన్నగారు తన చివరి కోరికగా మీ అమ్మాయికి మా ఖర్చులతో వివాహం జరిపించమని కోరారు. తెచ్చిన డబ్బు దారిలో పోయింది. దయచేసి మీరు కొంత గడువిస్తే ఏ కూలోనాలో చేసి కూడబెట్టి మీ అమ్మాయి వివాహం చేసి మా నాన్నగారి చివరి కోరిక నెరవేరుస్తాను అన్నాడు చిన్నవాడు. భూపతి వాడు చెప్పిందంతా విని ఆప్యాయంగా వాడి భుజం మీద చెయ్యి వేసి లోపలికి తీసుకువెళ్ళి కూర్చోబెట్టి, మీ నాన్న నేను బాల్యమిత్రులం. మీ తండ్రి చనిపోయిన వార్త విని నేను ఇంకా కోలుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను. ఆయన మీ భవిష్యత్తు కోసం ఎంతో శ్రద్ధ తీసుకున్నాడు. తను ఎక్కువగా ఇంటి పట్టున ఉండనందువల్ల ఆడపిల్ల ఆలనా పాలన సరిగా చూసే వాళ్ళుండరని పుష్కరాల్లో తప్పిపోయినట్టు మీకు చెప్పి సత్యవతిని నా సంరక్షణలో ఉంచాడు. అలాగే ఆయన వర్తకంలో సంపాదించిన లక్షల కొద్దీ డబ్బు నా దగ్గరే దాచి ఉంచి నా తనంతరం నా 3 కొడుకుల్లో ఎవరైతే నీ గుమ్మం దాకా వస్తాడో వాడే నేను పెట్టిన పరీక్షలో నెగ్గినట్టు లెక్క. వాడికే నా ఆస్తి అంతా ఇచ్చి సత్యవతి గురించిన అసలు సంగతి చెప్పు అని కోరాడు. తండ్రి పెట్టిన పరీక్షల్లో నెగ్గి నువ్వు తండ్రికి తగిన తనయుడు అనిపించుకున్నావు. సరే, ముందు నీ కోసం ఒళ్ళంతా కళ్ళు చేసుకొని ఎదురు చూస్తున్న నీ చెల్లెల్ని చూడు అని సత్యవతిని పిలిచాడు. భూపతి చెప్పింది విని ఆశ్చర్యపోతున్న చిన్నవాడు సర్వాభరణాలు ధరించి బాలలక్ష్మీదేవిలా తనకేసి నడిచి వస్తున్న చెల్లెలు సత్యవతిని చూసి పరవశత్వంతో కళ్ళ వెంట ఆనంద బాష్పాలు రాల్చాడు. కథ సమాప్తం.